క్రియలే చేయాలి, నీ పనులెన్నో ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. మనసు కోరికలు తీర్చాలంటే సమయం చాలా చేయకూడదు. గతించే లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముందే జీవితం నీకుండదు మరువకు. గతించే లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముండే జీవితం నీకుండదు మరువకు. జీవితం చిన్నది, చెప్పాను కదా. ఈ జీవితం జీరో, ఏమీ లేదు ఈ బ్రతుకులో. ఏదో 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 ఉందే. పడుకుని పోయారు ఇప్పుడు ప్రస్తుతానికి. లేవరిక పరిగెత్తిన వాళ్ళే మనలాగానే ఏమైపోయారు. పరిగెత్తిన వాళ్ళంతా అదిగో కాలిపోయారు, అదిగో మట్టిలోకి వెళ్ళిపోయారు, ఎగిరి పడ్డారు, ఒక్కసారిగా మట్టిలో కూతురు పడిపోయారు. ఏం తీసుకెళ్లారు చూస్తే ఏమి తీసుకెళ్ళలేదు, అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇష్టంగా కట్టుకున్నాడు పాపం, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇష్టమైన కారు కొన్నాడు, వెళ్ళాడు, సరిగ్గా లారీ కింద పడిపోయాడు. అన్ని వదిలేసి వెళ్ళిపోయే వాటి కోసం పరుగులు పెడుతున్నావు కానీ అసలు నువ్వు వెళ్ళే లోపల నీ డెస్టినేషన్, నీ గమ్యస్థానం అది ఏమైపోతుంది, ఎక్కడికి? ఆరాధనా తండ్రికి ఆరాధనా, యేసుకు ఆరాధనా. ఆరాధించెదను, యేసులో ఆనందించెదను, నిన్ను స్తుతించి నీ రక్షణ పంచెదను. ఆరాధించెదను, యేసులో ఆనందించెదను, నిన్ను స్తుతించెదను. లేరు దేవా యేసుకు హృదయమునిచ్చిన, నాకు సమస్తమిచ్చునని నాకు చేసిన మేలు లెక్కించలేనన్ని దీవెనలు. నాకు చేసిన దేవుడు లెక్కించలేనన్ని దీవెనలు. ఆరాధనా తండ్రికి ఆరాధన, ఆరాధనా హల్లెలూయా 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 అంటూ స్తుతి చెల్లించుదను. ఆరాధించెదను, యేసును ఆనందించెదను, నిన్ను స్తుతించి నీ రక్షణ పొంచెదను.
శాస్త్రానికి వింత నా యేసు మరణం లోకానికి వింత నా యేసు జననం శాస్త్రానికి వింత నా యేసు మరణం లోకానికి వింత కళ్ళానికి మధ్యవర్తిన క్రీస్తురా చరిత్ర పుటలకెక్కిన సగపురుషుడా కాలానికి మధ్యవర్తిన క్రీస్తురా చరిత్ర పుటలకెక్కిన సగపురుషుడా అవసరాలు దాటింది నా యేసు కీర్తి యూదుల రాజులలో నా యేసు వేడి మమ్మల్ని అతి మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు స్తోత్రులు తండ్రి మీ ఉన్నతమైన మహాసంకల్పం మీ ఉన్నతమైన మహా ఆశయాలను నెరవేర్చడానికి భూమి మీద నాయన తండ్రి మీ పిల్లలుగా ఆదాం మొదలుకొని నేటి వరకు కోట్ల మందిగా మీ పిల్లలు నాయన తండ్రి ఈ భూమి మీద తీసుకుని వస్తూనే ఉన్నారు. అనేక మందిలో నాయన తండ్రి మీ సంకల్పం నెరవేరాలన్నదే మీ ఉద్దేశం. అందుకే తండ్రి ఆది నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలుగా లేఖనాలు మాకు మీరు ఇచ్చి ఉన్నారు. లేఖనాలను పరిశోధిస్తేనే కానీ మీ మనసు ఏంటో, మీ శక్తి ఏంటో, మీ ఉన్నతమైన ఆశయాలు ఏంటో తండ్రి ఏ ఒక్కరికి తెలియవు. ఈ మనిషి స్వభావం, ఈ మనిషి ఆలోచన చొప్పున తండ్రి వెళ్ళిపోతే ఇది భూ సంబంధంగా వెళ్ళిపోతారు తప్ప ఇది పర సంబంధమైంది అనేది సంగతి ఏ ఒక్కరికి అర్థం కాని విషయం. బైబిల్ అనగానే పర సంబంధమైందే కానీ భూ సంబంధమైంది కాదు. ఆనాడు తండ్రి భక్తులైన వారు అనేక మంది తమ తమ ప్రాణాలను పణంగా పెట్టి మీ సంకల్పాన్ని నెరవేర్చిన వారు ఉన్నారు. అనేక మంది ద్రోహం చేసిన వారు కూడా ఉన్నారు. మీరందరినీ మీరు వాయించారు. కానీ ఏ వరుసలోకి మీరు వెళ్తారో అనేసి వాక్యం ద్వారా మీరు మాకు అనేక అనుభవాలు, అనేక పర్యాయాలు వాక్యాన్ని తండ్రి మీ కుమారు ద్వారా మాకు అందిస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ వినదాన్ని మేము గ్రహించకుండా మా మనసుల్లో ఆ వాక్యాన్ని భద్రపరచుకోకుండా విని వెళ్ళిపోయిన వారమైతే ఇది నిష్ప్రయోజనం అనేసి మీ వాక్యమే శ్రమిస్తుంది. కాబట్టి విన్న ప్రతి మాట కూడా ఫలింపులోకి రావాలి. ఒకనాడు రైతు విత్తనం పొలంలో నాటితే అది ఫలింపులోకి వస్తుందని ఎదురు చూస్తూ ఎన్నో పనులు చేస్తాడు. అది ఫలింపులోకి వస్తే ఎంతో ఆనందపడతాడు. అలాగే నాయన తండ్రి, మీ వాక్యం విన్న మేము ఫలించి మీకు మంచి ఫలాలు అందించేవారుగా ఉన్నట్టయితే మీరు మమ్మల్ని బట్టి ఆనందిస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి తండ్రి, అనేక ప్రాంతాల నుంచి మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడి అనేక మంది రక్షణార్థమై అనేక మంది రక్షణలోకి రావాలనేసి నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు నాయన తండ్రి, మీరు ఏర్పరిచిన ఈ యొక్క సభను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రెండో సెషన్గా జరగబోయే పాఠంలో ఏ వాక్యం అయితే ఎత్తబడిన ప్రతి మాట కూడా నాయన తండ్రి, ప్రతి వారు తమ తమ హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యానికి భయభక్తులు కలిగి ఉండుటకు అనేక కార్యక్రమాలు మీరు మా కోసం సిద్ధపరిచిన సబ్స్క్రైబ్ చేయడానికి భూమి మీద ఇది మంచి సమయం అని, మీరిచ్చిన ఆయుష్కాలంలో ప్రతి వారు తమ తమ కొరకు కార్యాలు చేయగల భాగ్యాన్ని ప్రసాదించినాం. మహోన్నతుడు సర్వోన్నతుడు నేను ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు నేర్చుకోవాలి. ఈ ప్రార్థన పెట్టుకొచ్చినా మాకు అనుకుంటాం. ప్రియమైన వారులారా, మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే వస్తుంది. మరి శ్రద్ధగా ఒక గంట వాక్యం ఎక్కువ సమయం పట్టవచ్చు, గంటలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. క్లుప్తంగా మనకి మీరందరూ విన్న అంశాలకు సంబంధించినవి అయినా సరే మానవ మెదడును కదిలింపచేసే జ్ఞానం అది దేవుని యొద్ద ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాస్తవాలు తరచూ వింటూ ఉండాలి. లేక మైండ్ తుప్పుపట్టి దేవుని వాక్యం మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరలా రెండో టైటిల్గా దేవుని ప్రేమతో మానవ జన్మ అంటే మీరేమనుకోవాలి, దేవుని ప్రేమతో నాకు ఈ జన్మ ఎందుకు వచ్చిందో అని చాలామందికి జీవితం ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలియక వెర్రి తలలు వేస్తున్నారు, అనాలోచనగా ఉన్నారు. మనిషి అనేటువంటి నీవు నేను ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ఎవరికి దొరకనటువంటి సమాధానం దేవుడు మాత్రమే చెప్పగలరు. అందుకే దేవుని ప్రేమతో నీకు ఈ మానవ జన్మ అని, నాకు ఈ జన్మ ఎందుకు వచ్చిందో అని సమాజంలో చాలామంది వెర్రితలలు వేస్తున్నారు. ఏయో కారణాలు చెప్పుకుంటున్నారు, వ్యర్థమైన మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ మానవుని రాక కోసం. కానీ దేవుడు తన గ్రంథములు ఈ మానవుని రాక కోసం, ఈ మానవుని నిర్మించటం కోసం, ఈ మానవుని బ్రతుకు కోసం, ఈ మానవుని యొక్క తిరిగి ప్రయాణం కోసం దేవుడు ఏకంగా ఒక గ్రంథమే రాయించాడు. అదే బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథం. 66 పుస్తకాలతో రాయబడిన మహాజ్ఞానం ఇది. అందులో ప్రేమతో, ఎవరి ప్రేమతో? దేవుని ప్రేమతో. మనకేం తెలిసిందంటే అమ్మ ప్రేమతో తెలిసింది, నాన్న ప్రేమతో తెలిసింది, అత్తగారి ప్రేమ ఏంటో తెలుసు, అమ్మమ్మల ప్రేమ తెలుసు, నానమ్మల ప్రేమ తెలుసు, పక్కింటి వారి ప్రేమ తెలుసు. కానీ దేవుని ప్రేమ తెలియని వారు, దేవుని గురించి అర్థం కాని వారు, దేవుని నమ్ముకున్నాము అని అనుకుంటూనే వారి జన్మకు గల కారణాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ జన్మ దేవుని ప్రేమతోనా అంటే అవును అంటుంది బైబిల్. అవును అని దేవుడు రాస్తున్నాడు.
అంటే నీ జన్మకు దేవుడు తన గ్రంథంలో చరిత్ర రాయించాడు. ఇదో రాజుల చరిత్ర, చక్రవర్తుల చరిత్ర, అధికారుల చరిత్ర, దేశాల చరిత్ర అనుకున్నారు. మనకేమి చరిత్ర లేదనుకున్నాం, చరిత్ర హీనుడు అనుకున్నాం, దౌర్భాగ్యమైన పుట్టక అనుకున్నాం, ఎందుకు వచ్చింది ఈ జన్మ అనుకున్నాం. కానీ దేవుడు అంటాడు, ప్రేమతో నీకు జన్మనిచ్చాను, ప్రేమతో నువ్వు కావాలనుకున్నాను, ప్రేమతో నిన్ను కన్నాను, ప్రేమతో నిన్ను పెంచాను, ప్రేమతో నీ కొరకు ఎన్నో చేశాను అని ఎన్నో సందర్భాలు బైబిల్లో మనకి కనిపిస్తాయి. నిజంగా దేవుడే మనల్ని కన్నాడు అంటే, మా డాడీ దేవుడు అని చెప్పుకునే స్థాయి నీకు వచ్చిందంటే నీకు నిరాశ ఉంటుందా? నిస్సాయి స్థితి ఉంటుందా? నేను ఎవరికో పుట్టాను, ఎవరినో చేసుకున్నాను, ఏదో ప్రాంతంలో ఉన్నాను, అంత గుర్తింపు లేదులే అనుకుంటున్నాను. ఇక్కడ గుర్తింపు కోసం నువ్వు చూస్తున్నావు, కానీ నీ తండ్రి మనసులో, సృష్టికర్త తండ్రి మనసులో మీరందరూ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది సావక మిగిలిన వారు, ఊపిరితో ఉన్నవారు, ఊపిరి ఇడిచిన వారు అందరికీ జన్మనిచ్చింది ఎవరంటే దేవుడు. అది ఎందుకు ఇచ్చాడంటే ప్రేమతో. చూస్తున్నారండి, నా వైపు చూడాలి, అటెన్షన్లో ఎవరు కూడా పక్కకి చూడొద్దు. ఎక్కువ మీకు అర్థమైనా సరే స్టాండర్డ్గా ఇటువైపు చూడాలి, మరలా మీకు అర్థం కావాలి. దేవుడు ప్రేమతో కావాలనుకున్నాడంటే, ఎందుకంటే దేవుడు ఎవరని చెప్పిందని బైబిల్ చెప్పాము ఉదయకాల సమయంలో. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అని. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒక్కసారి ప్రారంభ వచనాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రేమా స్వరూపి, దేవుడు ప్రేమా స్వరూపి. దేవుని రూపం ఏంటట? ప్రేమ. దేవునికి ఏ రూపం ఉంది? ప్రేమా స్వరూపి. ప్రేమా స్వరూపి అంటే అది ఎలా ఉంటది? దేవుడు అనగానే గడ్డం గెటప్ పైనుంచి కింద నిలువుటంగి అనుకుంది సమాజం. అలాగే ఆట పట్టిస్తున్నారు అమాయకులని. కానీ ప్రేమా స్వరూపి అంటే ప్రేమ రూపమట. ప్రేమ అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది, ద్వేషము అనుభవిస్తేనే తెలుస్తుంది, కనిపించదు. ప్రేమ కనిపించదు కానీ ఉంది, పగ కనిపించదు కానీ ఉంది. ఇలాంటి ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి, నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. నిన్ను నన్ను కన్న తండ్రిలో ముందుగా ఉన్నది ఏంటది? ప్రేమ. ఆ ప్రేమ చేతే దేవుడు ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు అని దేవుని గ్రంథం చెప్తుంది, మనం సులువుగా చెప్పటం లేదు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు, ప్రేమ రూపం కలిగిన తండ్రి. ఆయనకు ప్రేమ పుట్టింది. 16వ వచనం కూడా చూడండి అదే అధ్యాయములో. మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నామని ప్రారంభ క్రైస్తవులను ఉద్దేశిస్తూ, అప్పుడున్నటువంటి క్రైస్తవులు, అప్పుడున్న యోహాను గారి జీవితం, ఆయన ప్రేమను ఎరిగిన వారై, ఆయన ప్రేమను చూపించడానికి వచ్చిన యేసుక్రీస్తుని ఎరిగిన వాడై, యోహాను గారు యేసుక్రీస్తు వెనువెంటే ఉన్నారు కదా, ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, ఎన్నో రచనలను రాసినటువంటి శిష్యుడు ఆయనే యోహాను గారు, అపొస్తలుడైన యోహాను గారు. ఆయన అంటున్నాడు దేవుని గురించి, దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. మీ వేరే గుణాలు ఏమి నిజానికి ఆయన దగ్గర పెట్టడానికి వీల్లేదు. ప్రేమ రూపమైనది. ప్రేమ ఉన్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు లోకాలను పుట్టించక ముందు
పుట్టించక ముందు, అంటే మనము మానవ లోకం పుట్టించక ముందు, జంతువుల లోకం పుట్టించక ముందు, పక్షుల లోకం పుట్టించక ముందు, ఆత్మల లోకం పరలోకం చెయ్యక ముందు, ఎవరిని నిర్మించక ముందు ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమ అయి ఉన్నవాడు. ఆయన ప్రేమ కలిగిన దేవునికి కోరిక కలిగింది అని బైబిల్ని బట్టి మనం ఒక మంచి వచనాన్ని చూపించి మీకు చూపిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల మధ్య ఒక ఆశ్చర్యకరమైన సంగతిని యావత్తు లోకానికి తెలియచేస్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించాడంట యేసుక్రీస్తు ద్వారా. ఏంటిది? తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఇక్కడ వాక్యం వింటున్న వారు, భూమి మీదకు వచ్చిన వారు, పోయిన వారు, మిగిలిన వారు ఎవరి ఎదుట నిర్దోషులుగా ఉండాలంట? దేవుని ఎదుట. ప్రపంచ నా పిల్లలు నా ఎదుట పరిశుద్ధులుగా ఉండాలనే కోరిక ఏ తల్లికైనా ఉందా? ఏ పాపము లేనివాడిగా నా కొడుకు ఉండాలని ఎవరైనా అనుకున్నారా? ఏ పాపం లేనిదిగా నా బిడ్డ ఉండాలని అనుకున్నారా? నేను కాకపోతే తప్పుని ఎవరు కాస్తారు? నేనే మూతాడతానంటారు తల్లిదండ్రులు. లోకేమంటది? ఆ బిడ్డ తప్పు చేస్తే నేనే కాదండి దాచుకోవాలి అంటే నువ్వు దొంగ, ఆ తర్వాత దొంగను కూడా ఆశ్రయాన్ని కలిగిస్తావు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని కోరిక చాలా ఉన్నతమైనది, ఆశ్చర్యకరమైనది. చూడ, ఇదేంటిది? మైక్లా కాల్ దగ్గర, నా కాల్ దగ్గర పాడేసి ఎక్కడ పెడితే అక్కడ పాడేస్తారు. పాట పాడేసి అక్కడ ఎవడో నేర్చుకుని. ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని ఆలోచనలోనికి వెళితే తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే అది ప్రేమ చేత, అండర్లైన్ చేసుకోండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడట. అంటే నీ జన్మ, నా జన్మ, టోటల్ మానవ జన్మ దేవుని ప్రేమతో, ఆయన ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. క్రీస్తుని చూస్తే అనేక మంది పిల్లలు కావాలనే ప్రేమ ఆయనకు కలిగింది. నిన్ను చూస్తే, నీ పిల్లలను చూస్తే, అక్క పిల్లలను చూస్తే, చెల్లి పిల్లలను చూస్తే బాబు ఇక పిల్లలే వద్దనుకుంటాం మనం. అంతేగాని పిల్లలతో ఇబ్బంది పడేవాళ్ళు పెళ్లి చేసుకుంటే కానీ పిల్లలు వద్దని అంటారు, వెరైటీగా చెప్తుంటారు. ఆడపిల్ల మాకు ఎక్కువ శాతం ఆడపిల్ల, మరి ఎందుకు? కానీ ప్రేమ చేత యేసుక్రీస్తుని చూసిన ఆయనకు ప్రేమ చేత అనేక మంది పిల్లలు కావాలనే కోరిక కలిగింది ఆయనకి. టోటల్ యావత్తు మానవ ప్రపంచము ఎవరి ప్రేమలో ఎమర్చబడి ఉన్నారు? మీ జన్మలు, నా జన్మ, అందరి జన్మలకు గల కారణం ఎవరు? దేవుడు. వినాలండి, వాక్యం చూడకుండా చెప్పేయాలి మీరు. ఏ జన్మలో చేసిన కర్మ అనకూడదు, వాక్యాలన్నీ వినేసేసి. అర్థమైందండి? మళ్ళీ ఏదో సినిమా చూసి ఏదో తేడాగా మాట్లాడుకోకూడదు, అవన్నీ కల్పితాలు. కానీ దేవుడు మనిషికి ఇచ్చిన జన్మ ఒకే ఒకసారి, తిరిగి ప్రయాణం కూడా ఒకేసారి. ఒకేసారి లోకానికి రావాలి, ఒకేసారి మరలా తిరిగి లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి మానవ జన్మను కావాలని కోరుకున్నది దేవుడు.
నువ్వు కోరుకోలేదు నువ్వు రావాలని, నేను రావాలని నేను కోరుకోలేదు. కోరికలే లేవు. ప్రేమై ఉన్న దేవునిలో ఉన్నాం లోకం పుట్టక ముందు. ఆ విషయాన్ని మర్చిపోకండి. మానవ జన్మ అంటున్నారండి, లోకానికి వచ్చారంటున్నారు కదా, మరి రాకముందు ఎక్కడున్నారు? రాకముందు మానవ ప్రపంచం అంతా ఎక్కడుంది? విశ్వ నిర్మాణం ఎక్కడుంది? అన్ని ఆయనలో ఉన్నవి. మనమంతా ఆయనలో ఉన్నాము. ఆయనే తండ్రి అయిన దేవుడు. పాత నిబంధన అంతా దేవుడిని గురించి యెహోవా అనే పేరును సంబోధిస్తూ ఉంటది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అని సంబోధించడం ప్రారంభించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే బైబిల్ అంటుంది ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటారు 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాల మధ్య. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలవబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ భూమి మీదకు ఆదాము ద్వారా వస్తున్న వారందరికీ తండ్రి ఎవరంట? దేవుడు. దేవుడు. ఎందుకంటే దేవుడిని హైలైట్ చేయం మనం. నిజంగా దేవుడు ఇంత ప్రేమతో చేశాడు. ఎంత ప్రేమతో! ఆయన ప్రేమను కొలవటానికి ఆకాశం కంటే చాలా ఉన్నతమైనది అన్నాడు. కొలవగలరా? సముద్ర దిగాంతముల కంటే లోతైనది అన్నారు. అంచనా వేయగలరా? ఎంత ప్రేమతో చేసుకున్నాడండి. బాగా వినాలి. ఎంత ప్రేమతో చేసుకున్నాడు. అంత ప్రేమ ఆయనలో ఉండబట్టికే అంత విశాలమైనటువంటి ప్రేమ కలిగిన తండ్రి మనం ఊహించలేని ఎన్నో చేశాడు. మనం ఆలోచించలేనివి, కంటికి కనబడనివి, కనిపించేవి ఎన్నిటినో చేశాడు. ఎందుకు? ప్రేమతో. ఏం చేశాడండి? ప్రేమతోనండి. ప్రేమతోనే మనకి ఆకారం ఇవ్వబడింది. అమ్మా నాన్నలు ప్రేమతో అనుకోకండి. అంతకుముందు దేవునిదే తొలి ప్రేమ. తొలి ప్రేమ ఎవరిది? యాక్టర్ది కాదు. కావాలి నీకు? ఆ పిల్లే కావాలి నీకు. ఏం కావాలి? ఆ పిల్లనే చేసుకుంటాను. ఆ పిల్లే, ఆ కుర్రాడే, లేకపోతే వద్దు. ఇది స్వార్థపూరితమైన ప్రేమ. చూసారా? దేవుని ప్రేమ అర్థం కాక ఆ పిల్లే అన్న దగ్గర ఆగిపోయావు, మా నాన్నయ్య అన్న దగ్గర ఆగిపోయావు, నా శరీరం అన్న దగ్గర ఆగిపోయావు. దేవుడు అలాంటి వాడు కాదండి. ఇంకా ప్రేమ అంటే దేవుని గురించే చెప్పాలండి. ఆ ప్రేమ కలిగిన దేవుడు నువ్వు కావాలి, నేను కావాలని ఎప్పుడు అనుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు అనగా ఈ లోకం, మనం అనుభవిస్తున్న ఈ లోకం. ఇంకా ముందుకు వెళితే తిమోతి పత్రికలో రాసినట్టుగా లోకమే లేనప్పుడు, పరలోకమే లేనప్పుడు, ముల్లోకాలు లేనప్పుడు, ముల్లోకాల సబ్జెక్టులో ఆ విషయాలు మీకు ఎన్నోసార్లు చెప్పాం. 3 లోకాలు మర్మాలు 6:16 చూడండి. సమీపించరాన్ని తేజస్సులు ఆయన మాత్రమే. సమీపించరాన్ని తేజస్సు, సమీపించరాని వెలుగు. అంటే ఎవరు సమీపించలేరన్నమాట ఆ వెలుగు దగ్గరికి. సమీపించరాని వెలుగుగా తేజస్సు కలిగి వసించుచున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? లోకాలు చేయకముందు, నిన్ను నన్ను కనకముందు, పరలోకం లేకముందు, భూలోకం లేకముందు, పాపం చేసిన దేవదూతల నిమిత్తం పాతాళం చేయకముందు ఆయన మాత్రమే అని రాయబడి చూడండి. ఆయన మాత్రమే వసించుచంటే నివసించు
మాత్రమే ఒక్కడిగా ఉన్నాడు. అమరత్వము గలవాడే. నిత్యము అమరత్వం అంటే చావు లేదు, ముగింపు లేదు. నిత్యుడగు తండ్రి అమరుడు, కాలం లేదు. ఆయన సంఖ్య మితి లేనిది, ఎవరు లెక్కించలేదు. అది ఆయన గురించి చెప్పినప్పుడు ఉన్నవాడునని చెప్పాడు మోసేతో. నేను ఉన్నవాడును, నేను అనువాడును. అలా చెప్పు. మైండ్ పాడైపోయిన ఇశ్రాయేలుకి ఎందుకు పొరపాటు చేసుకుంటారు? నీకు అడ్రస్ కావాలి కాబట్టి అలా చెప్పు వాళ్ళకి. ఉన్నవాడంటే ఏమున్నవాడు? మరి మీరు లేకముందు నేనున్నానురా, మీరు పుట్టిన తర్వాత కూడా నేను ఉన్నవాడు, మీరు ముగించిన తర్వాత నేను ఎప్పుడు ఉన్నవాడు నేను. అందుకే ఆయన మాత్రమే వచించుచు అంటే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరు ఆయన సమీపించలేదట. మనుషుల్లో ఎవడును మోసే కానీ ఆదాము దగ్గర నుండి కానీ ప్రకటన గ్రంథంలో ఎన్నో చూశాడు కదండి. అంటే రూపక అలంకారపు ప్రాయంలో అలంకారపు వస్తువులను చూపించాడే తప్ప ఆయన రూపాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు వాక్యాన్ని అందించే సమయంలో కూడా ఎవరు చూడలేదు, ఎవడును చూడనేరడు. అదండి దేవుడు అంటే. చిన్న గుడిసి కట్టుకున్న నీవు కూడా దేవుని చూసేసానంటావు. చిన్న మందిరం కట్టుకున్నా కూడా నువ్వు దేవుని చూసేనంటావు. ఎవడు చూడలేడు నన్ను. ఎందుకని? ఎందుకు చూడలేరు? ఎందుకు చూడలేరు చెప్పండి. ఆయన శరీరం కాదు కనుక. ఆయన ఆత్మ. ఆత్మరూపం ఎలా ఉంటుంది? దేవుని ఆత్మరూపం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే అదే బైబిల్ చెప్తుంది. సొలొమోను గారు అంటున్నారు, ఆకాశం మహాకాశముల సైతము నిన్ను పట్టజాలవు. ఏదో కడుతున్నాను తండ్రి నీ ఘనత నిమిత్తం తప్ప. నువ్వు ఆకాశం మహాకాశములు, ఆకాశం మహాకాశం అది ఎక్కడ ఉంది? మనకున్న ఆకాశం పూర్తిగా చూడలేము మన కళ్ళు. ఎండను చూస్తే కళ్ళు అంటే నీరు కారిపోతాయి. మహాకాశం ఆత్మలుండే లోకం. మూడో లోకం పట్టదు. మొదటి లోకం ఈ లోకం అంత పట్టనంత ఆకారం కలిగిన దేవుడండి నిజంగా ఆయన. అందుకని దేవునికి ఏ రూపాన్ని ఇస్తూ అంత రూపం కలిగిన దేవుడు అనుకున్నాడు. ఆయనకు కోరిక, ప్రేమ పుట్టింది. అనేక మంది పిల్లలు కావాలని, ఆ పిల్లలు కావాలని కోరికతోనే ఈ మానవ జన్మను ప్రారంభించాడు ఆయన. అయితే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని దేవుడు ఆలోచించాడు. ఏదో కారణాలు శాపం వలన వచ్చిన వారు కాదు మనం. అర్థమైందండి? మీరు ఎన్ని బాధలు పడినా ఎందుకు వచ్చిందో ఈ జన్మ అనే ముక్క మీ నోటంట రాకూడదన్నమాట. ఏంటి ఇన్ని మాటలు చెప్తున్నాను? నా కొరకు నిన్ను కన్నాను రాని, నా కొరకే నిన్ను చేసుకున్నాను వ్రాయించేనే. భూమి మీదకి వచ్చి బ్రతకలేక, అనుభవించలేక, ఆనందించలేక నుంచి వాళ్ళొక సీరియల్. కానీ దేవుడు చిరాకుతో మనల్ని చేయలేదు. ప్రేమతో నువ్వు కావాలి. అందుకనే గర్భములో నువ్వు రూపింపక బడక మునిపే నిన్ను చూచాను అంటున్నాడు ఇర్మియా గురించి. ఇర్మియా, ఈ జన్మనిచ్చింది నేను. మాటలు రావు, చేత కాదంటావేంటి నువ్వు? గర్భంలో ఉన్నప్పుడే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. వినాలండి, ఏం చెప్పాలి? దేవుని నేను తెలుసా అని అనుకుంటారు. అందరూ తెలుసండి, ఎవ్వరూ దాటిపోరు. ఇర్మియా తెలిసాడంటే నువ్వు తెలుసా? తెలుసు. దావీదు కూడా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను అని దావీదు అంటున్నాడు. ఏబు గారు కూడా జ్ఞానవర్ధం చేసుకుని 10వ అధ్యాయము ఏబు గ్రంథంలో అలా మాట్లాడుతున్నాడు. నీ హస్తములే నాకు అవయవ నిర్మాణాలు
చేసే. వాక్యం వింటున్న నీవు కూడా ఏ నిర్ణయానికి రావాలి? దేవా, నేను ఈ లోకానికి రాకముందు నేను నీకు తెలుసు, తల్లి గర్భములో ఉన్నప్పుడు తెలుసు. ఎందుకు నేను ఎర్రు తెల్లలేస్తున్నాను? నీ మీద ప్రేమ లేకే కదా. ప్రేమ ఉండి నాకు రూపం ఇచ్చావు. రూపం ఇచ్చిన తర్వాత ఏమో నేను ప్రేమ తగ్గించుకున్నాను. రూపం వచ్చింది, ఎవరి మీద ప్రేమ పెరిగింది? వాళ్ళని చేసుకుంటాను, వీళ్ళనే తీసుకుంటాను, వాళ్ళతోనే ఉంటాను, వీళ్ళతోనే ఉంటాను, అందరితో ఉండాలనిపించింది. కానీ ఈ జన్మ దేవుడిచ్చాడు కనుక దేవునితో ఉండాలని అనిపిస్తుందా? ఎవరికన్నా ఎవరికైనా అనిపిస్తుందా? పాటలు కూడా లేట్ అవే ఈరోజు. దేవునితో ఎంతసేపు ఉండగలరు చెప్పండి? చెప్పండి. ఇంటికాడ కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, మీ వాళ్ళ డబ్బులు ఉన్నాయి, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. ఎంతసేపు ఉండగలరు దేవుని కోసం? మైండ్ అలా మారిపోతుంది. దేవుడి మైండ్ ఎప్పుడైనా మన మీద నుండి మారిందా? లేదు. 121 కీర్తన గ్రంథంలో చూడండి. నిన్ను కాపాడు వాడు కునకడు, నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడువాడు. ఇప్పుడు నిన్ను కాపాడువాడని అర్థం చేసుకొని, నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఆయన కునికే లేదంట. కళ్ళు లేవు ఆయనకు, ఉన్నాయి కానీ నిద్ర వచ్చే కళ్ళు కాదు అవి. కళ్ళు లొట్టలు పోయి లోపల పోయే కళ్ళు కాదు. అర్థమైందండి? ఆత్మ సమీపించరాని తేజస్సులో ఉన్నది ఆత్మది. ఆత్మ అయిన దేవునికి నిద్రే లేదు. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన? సొమ్మశెల్లడు, ఆలయుడు అంటున్నాడు ఎస్ఐ గ్రంథంలో. 40 అధ్యాయాల్లో మనం చూస్తే ఆయన సొమ్మశెల్లడు, ఆలయుడు. ఎంతమందిని మోస్తున్నాడు ఆయన? భూ ప్రపంచంలో కోట్ల మంది మనుషులను మోస్తూ, ఎన్నో పర్వతాలను మోస్తూ, మన మీదున్న సూర్య చంద్రులను త్రిప్పుతూ ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన నిత్యము మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆ వచనం చెప్పండి. 48 40 అధ్యాయము 28వ వచనం. నీకు తెలియదా? నీవు వినలేదా? నువ్వు ఎప్పుడైనా ఆయన గురించి వింటే కదా సబ్జెక్టు. దేవుడంటే ఎంత తెలిసి నీకు? దేవుడంటే మాటలు అనుకున్నావా? భూదిగంతముల వరకు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మశెల్లడు, ఆలసిపాడు. దేవుడికి ఏ వలసటని పని ఉంటుందా? పాట ఉంటుందా? ఆయనకి 78 ఏంటి అనుకుంటాను. కానీ నువ్వు కావాలని, భూమి మీద మానవ జన్మ కావాలనుకున్న దేవుడు నీ కొరకు ప్రేమతో యెహోవాని చేశాడు. తెలుసా? నువ్వు అనుభవిస్తున్న యెహోవా ఎవరిది? యెహోవా మీద ఉన్న ఈ ప్రపంచాలు, పక్షుల ప్రపంచం ఎవరిది? జంతువుల ప్రపంచం ఎవరిది? రకరకాలవన్నీ చేసాడేవన్నీ ఎవరు చేశారు? 4 వెరైటీలు మీ వాళ్ళు తెస్తేనే పొంగిపోతావు నువ్వు. ఒక్కసారి 4 చీరలు కొంటే నువ్వు ఇంకా పొంగిపోతావు. ఒకసారి 6 చీరలు కొనేసారండి మా వారని. మా అన్నీలు కొనేసారండి, వాళ్ళు 2 కొనేసి, పెద్ద అన్నీ చిన్న 4 చీరలు కొన్నది. దేవుడు ఎన్ని చేశాడు, ఎన్ని నిర్మించాడు. ఎవరు పేరు చెప్పుకోవాలి? చెప్పు. దేవుని పేరు చెప్పు. అన్న ప్రేమ సరిపోద్దా? తమ్ముని ప్రేమ సరిపోద్దా? భర్త ప్రేమ 300 రూపాయలని పువ్వులే తేవడం మానేశాం కదా నువ్వు. అది సాగదీసి అంటాడు. ఎందుకులే ఈ పువ్వులకి 100 రూపాయలు అనుకుంటా, దాని బదులు ఏదో కొనుక్కోవచ్చు. దేవుని ప్రేమ ఎంత ప్రేమ కొలవండి అని చెప్పారని చెప్పే జాన్సన్ గారు తన ప్రసంగంలో. కొలవగలరా? ప్రేమతో నీ కొరకు అన్నిటినీ చేశాడు. ఎన్ని చేశాడు? లెక్కించగలవా? 84 లక్షల జీవరాశులు అన్న దగ్గర ఆగిపోయాం. 84 లక్షల జీవరాశులు నిన్ను ప్రథముడిగా
నిన్ను పాలించేవాడిగా, నీ మీద ప్రేమ కలిగిన వాడిగా దేవుడు నిన్ను యేసు మీద రాజుగా నిన్ను చేశాడండి. ఆయన నీకున్న అథారిటీ ఎవరికైనా ఉందా? నీకున్న భాష పరిజ్ఞానం ఏ జీవికైనా ఉందా? నువ్వు తిన్న రుచి లేదా ఏ జంతువైనా తింటుందా అండి? నువ్వు కట్టిన పట్టు చీరలు ఏ గొర్రె అయినా మేకైనా ఏ జీవైనా కడుతుందా? కట్టదు. 4 రంగులతో సీతాకోక ఉన్నందుకు సీతాకోక అంటాం. అదెన్ని రంగులు చెప్పండి? 6 రంగులు సరిపోవు మన దగ్గర. ప్రేమ ఏంటండి? ఎన్నో రంగులు, ఎన్నో జీవులు, ఎన్నో తినే వస్తువులు, ఎన్నో నీకు అందనవన్నీ చేసేసాడు. ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నవి నీకు. అంతే కదండి. ఎప్పుడో మనవాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత టౌన్కి అటు ఇటు తిరుగుతుండే ఏదైనా తెచ్చి ఇదేడు బాబు అంటారు. ఎప్పుడు తెలియదని తినే బాబు అంటారు. ఇవి వెరైటీ ఎప్పుడు తెలియదండి. ఎంతకాలం ఇప్పుడైనా దీని అంటే ఇంకా వెరైటీలోనే ఎన్నో ఉంటే ఎన్ని పదార్థాలు ఎన్ని అంటే ఎందుకు చెప్తున్నాను? ఆయన ప్రేమను నాన్న వచ్చాడని చికెన్ కూర ఉన్నందుకే దెప్పుతాం. నాన్న వచ్చేసాడు, వండేసాడు. మరి ఆ నాన్న ఎన్ని, ఆ తండ్రి ఎన్నండి, ఎన్ని చేశాడు నీకు? ఇచ్చింది 4 ఒకటే, ప్రేమతో చేశాడు కదా. ఒక 4కు ఎన్నో రుచులు కావాలనుకున్నాడు. చెవులు 2 ఎన్నో శబ్దాలు. ఒక్కసారి ఆలోచించండి. రుచిగా ఇవాళ చికెన్ తిన్నారు, 2 రోజులు గ్యాప్ ఇచ్చి, లేకపోతే సాయంకాలం మళ్ళీ చికెన్ అన్న తింటారు. ఏదో చెల్లి పాడైపోద్దని మళ్ళీ తినేత వాక్యం అంటే ఓహో ఎప్పుడే దేశం కదా అనుకుంటారు. ఎవరిని చికెన్ అంటే మాత్రం పాసిపోయి తినేస్తాం, పారేయకూడదు. వాక్యం అంటే మాత్రం ఆ కాలు ఎలాగా ఈ కాలు ఎలాగా చెవిలా పడిచి బైబిల్ మొదటి పేజీ తీసుకుంటాం. ఏటది పిచ్చి నీకు? ఏటి పిచ్చి అసలు నీకు? నిర్లక్ష్యమా? ఎన్నో చేసిన దేవునికి నీ కొరకు ఎన్నో ఆలోచించి ఎన్నో పనులు చేసి సొమ్మ సెల్లడు ఆలయుడట. భూమిని తిప్పుతూ ఉన్నాడు 1 గంటకు 1,11,600 కిలోమీటర్లు. సూర్యుడు ఎన్ని కిలోమీటర్లు, నక్షత్ర మండలాలు ఎలా తిరుగుతున్నాయి, ఇవన్నీ తిరుగుతున్నాయి. ఏ ప్రేమకు నోచుకోరండి, ఏ ప్రేమ పొందరు. అందుకే మా ఆయన సరిగా ప్రేమించలేదండి, మా అమ్మ సరిగా ప్రేమించలేదండి, పిల్లలు దేవుని నువ్వు ప్రేమించి. అందుకే ముందుగా మనిషి అవకాశవాదని నేను అన్నావు కదా. ఏ సమయంలో వాడు మైండ్ సెట్ ఎలా ఉంటుందని నీకు అర్థమైంది కదా. అంటే దేవుడు నిన్ను ప్రేమతో చెయ్యాలని ఆలోచన కలిగింది. ప్రేమతో నీకు ఆకారం ఇవ్వాలి. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరు పోలికలు చేస్తారంట? దేవుడి స్వరూపం. మన పోలిక మన స్వరూపము, ఆ రూపములో మనము నరులను చేద్దాం. ఆ రూపములో చేద్దామని ఆలోచన ఆయనకు కలిగింది. ఆత్మల రూపం, ఆత్మల పోలిక, ఆత్మ రూపం మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆ ఆత్మ రూపానికి మరలా శరీరాన్ని అమర్చాలనుకున్నాడు. ఎంత ప్రేమ చూడండి. ఆత్మ రూపం తనలో ఉన్న రూపాన్ని, తనదై ఉన్న ఆత్మ భాగాన్ని ప్రేమతో మానవ జన్మగా ప్రవేశపెట్టాలనుకున్న దేవుడు ఎన్ని ఆలోచించాడండి. అందుకే ఆయన ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి. అందుకే ఇక్కడ ఈ మాట చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ మాట ఎలా వివరించాలో నాకే అర్థం కావట్లేదు. అంతుపట్టలేనన్ని విషయాలు పౌలు గారు పొందుపరిచారు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వీటి వివరణ మరి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాం. నెలలు తరబడి చేసే ప్రసంగాలు. 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు, రోగం పోవాలని, ఉద్యోగం రావాలని, ఏదో రావాలని ప్రార్థించుచున్నానంటం లేదు పౌలు గారు. క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు, జ్ఞానమునకు మించిన జ్ఞానం సబ్జెక్ట్ అంతా తెలిసిన తర్వాత వాక్యాన్ని కాదంటున్నారు, జ్ఞానం కాదంటున్నారని అనుకోకండి. ఇదంతా ఒక మంచి నడవడిక, క్రీస్తులాగా ఉండాలని,
అందుకే జ్ఞానమునకు మించినది ఏంటది? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనల్ని కనాలని అని అనుకున్నాడంటే ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకే యోహాను గారు రాయించారు, ప్రేమా స్వరూపి. ఏం పేరు దేవుని పేరు? దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమై ఉన్నాడు. మనం సింపుల్ గా ప్రేమ గల దేవా అంటాం, జేబులో కోట్లు చేయటం. ఎంత ప్రేమ నువ్వు చెప్పగలవా? కోట్లు చెయ్యి పెట్టగలవా? ఇన్సర్ట్ చేసుకుని అంటే బట్టల మీద లేచి మళ్ళీ చేస్తాడు ప్రార్థన. ఏంటండి ఆయన ప్రేమ? ఏమర్థమైంది నీకు? ఆయన ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఒదిగిపోవాలి. ఆయన ప్రేమకు నువ్వు బంధించబడాలి. అలాగే చెబుతూ అడిగి వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను, అడిగి వాటన్నిటికంటేను, అడిగే వాటన్నిటికంటేను, ఒకవేళ ఆత్మీయంగా నువ్వు అడగాలని ప్రార్థన ప్రకారంగా అడుగుతున్నా, ఆత్మ సంబంధంగా కూడా అడిగే వాటన్నిటికంటేను, నువ్వు ఊహిస్తావు కదా, నీ ఊహలన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి, అన్నిటికీ అత్యధికంగా శక్తి కలిగినటువంటి దేవుడు, అన్నీ చేయగల సమర్థుడైన. అందుకే ఏంటండి శరీరం? శరీరానికి కావలసిన సదుపాయాలు, ఒక్కొక్క అవయవం పనితీరు, ఆ శరీరానికి మళ్ళీ ఒక జత భార్య. ఎవరండి? ఏం తెలుసండి దేవునికి? ఏమన్నా ఆయన మనలాంటి శరీరం ధరించుకొని చూశాడా? కాదండి. ఒక్కసారి నీ జీవితంలోనికి చూశాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవుడు వీడికి శరీరాన్ని ఇస్తే, ఈ శరీరాన్ని ఇస్తే మరలా తిరిగి వస్తాడా, పేలవుతాడా అని దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి లోకానికి పంపిస్తాను, శరీరాన్ని ఇస్తాను. శరీరాన్ని ఇచ్చినా జయించగలడా లేదా? అది దేవుని పరీక్ష. పరలోకంలో యేసుక్రీస్తును కన్నాడు, పరిశుద్ధాత్మను కన్నాడు. వాళ్ళకి శరీరాలు లేవు, వాళ్ళకి మానవ ఆకారం మట్టి శరీరాలు లేవు. మరి ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. అనేక మంది అన్నాడు, వారు ఎలాగా భద్రతగా ఉన్నారు, వాళ్ళకి ఒక పని మీద వాళ్ళని ఉంచాడు. ఒకవేళ ఇస్తే నిలబెట్టుకుంటారో లేదో అనేది వాళ్ళని భూతత్వంలో చూస్తాడు. ఆయన చూశాడు. అయితే మొట్టమొదట మనిషిని చేసి శరీరాన్ని అమర్చాడు. 2వ వచనంలో నేల మంటి నుండి నరుని నిర్మించి, దేవుడు ఆత్మైన తండ్రి, పరలోకాన్ని నిర్మించిన తండ్రి, పరలోకంలోనే కనొచ్చు కదా మనలందరినీ. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, మన మనిషిని నేల మంటితో నిర్మించి ఈ నేల మీద చేసాడట. యేసుక్రీస్తు జననం ఎక్కడ చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఒక చక్కన మాట 22వ వచనం చూడండి. పూర్వకాలమందు ఆయన సృష్టి ఆరంభములు తన కార్యములు ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. 24 ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇంకా డీటెయిల్స్ అంతా చూడండి. అంటే ఈ జగత్తు లేదు, అప్పటికి జగత్తు లేకముందు అనుకున్నది మనుషులందరి కోసం. కానీ పరలోకములో ఆయన కలుగు చేసిన పరలోకాన్ని బట్టి ఆనందిస్తున్నాను అంటాడు ఇక్కడ. ఎవరు? 31వ వచనంలో
ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులని చూచి ఆనందించుచుంటున్నాడంట. పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఏంటి మా నాన్న ఎలా చేస్తున్నాడు? అబ్బా పరలోకం ఎంత బాగుంది, అబ్బా భూలోకం ఎంత బాగుంది. ఈ నరులేంటి, ఆవిడ అవ్వ, ఈవిడ ఆదామా, ఈ నరులు ఏంటి ఇలా చేస్తున్నాడు నాన్న? నాన్నతో వెళ్ళినప్పుడు ఆనందంగా చూస్తుంటాం. ఎందుకంటే పసివాళ్ళం కాబట్టి అన్ని ప్రాంతాలు చూడం. ఎక్కువ శాతం అంచేత అమ్మ కంటే నాన్నతో వెళ్ళడానికి ఎక్కువ ప్రయాసపడుతుంటారు పిల్లలు. నాన్న అనేక ప్రాంతాలు చూస్తాడు, అన్ని చోట్లకి వెళ్తాడు కాబట్టి. ఇలా ఏమంటారంటే నాన్న అంటేనే ఇష్టం ఇతనికి అంటారు. వీడికి ఏం కాదు, బాలుడు హృదయం బాలయం నుండి శబ్దాన్ని అన్ని ఆకర్షించబడతాడు. నాన్న దగ్గరికి వెళ్తే ఐస్ క్రీమ్ తినొచ్చు, సమోసాలు తినొచ్చు, అన్ని తినొచ్చు, అన్ని కొన్ని ఇస్తాడు, బాగుంటుంది. మరి నాన్నతో తండ్రితో ఉన్నప్పుడు అది కొని ఇది కొని అంటలేదు. తన తండ్రి ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. ఆయన కలుగు చేసిన పరలోకం, అప్పటికి పరలోకం నిర్మించబడి చూసి సంతోషిస్తున్నాడట. అంటే ఆయన జన్మ అక్కడ జరిగింది. నరుని జన్మ జగత్తు నిర్మించబడిన తర్వాత జరిగింది. అది మనం పరలోకంలో కనలేదు, పరలోకమందున్న తండ్రిలోనే ఉన్నాం. కానీ మన రాక, మన జన్మ దేవుని ప్రేమతో ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? అదేటండి, వాళ్ళని అక్కడ చేసి మనల్ని ఎక్కడ చేయడం ఏంటండి? ఇది ఏమైనా బాగుందా అండి దేవునికి? అసలు వాళ్ళలాగా మనల్ని అక్కడ చేయొచ్చు కదా. దేవుడు అనుకున్నాడు, నేను కలుగు చేసిన పరలోకం, ఈ పరలోకానికి పొందే అర్హత కావాలి, నా పిల్లలకు యోగ్యత కావాలి అనుకున్నాడండి. ప్రేమతో, పగతో నిన్ను ఇక్కడ లోకాన్ని పంపించలేదు. గొప్పవారు కావాలని. ఒకసారి హాస్టల్లోకి చిన్న వయసులో పిల్లలు జాయిన్ చేసినప్పుడు ఏడ్చేస్తుంటారు. మా అమ్మ నన్ను జాయిన్ చేసేసింది, మా నాన్న జాయిన్ చేసాడు అన్నట్టు ఏడుస్తుంటారు. విన్నప్పుడల్లా ఒక బాబు పిల్ల తగేడ్చేస్తుంది అక్కడ అంటుంటారు. తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, నీ గురించే బాగా చదువుకో, చూడు అక్క చూడు ఎలా చదువుకుంది, అన్నయ్య చూడు ఎలా చదువుకున్నాడు అంటారు. వాళ్ళు ప్రేమ లేక, పెంచలేక కాదు నిన్ను జాయిన్ చేసింది. ఇక్కడుంటే నీకు అలవాట్లు ఎక్కువైపోతుంది, చదువు మీద, భవిష్యత్తు మీద శ్రద్ధ ఉండదు, నా బిడ్డ ఏమైపోతుందో అని ప్రేమను కూడా దిగమింగుకొని నేను ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు? 100 రూపాయలు, 150 రూపాయల ఛార్జీలో కూడా పిల్లలు పెట్టేస్తాం. ఎందుకని? పెట్టాలి, దూరంగా పెట్టాలి. వాళ్ళు బాగా చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి. మేమంటే ఎలా ఉండిపోయామని ఆలోచనతో చేస్తారు. ప్రారంభంలో మనంటే కోపంగాను అలుగునట్టు ఉంటారు. ఎదిగే కొద్ది జ్ఞానం అర్థమయ్యే కొద్ది ఎలా ఉంటుంది? మా నాన్న, మా అమ్మ అప్పటి కాలంలో మరి నిజానికి మమ్మల్ని ఎంత ప్రయాసపడి గోడలు దూకు వచ్చేసిన, హాస్టల్లోంచి పారిపోయి వచ్చిన, ఇక్కడ కాదని ఇంకో జైల్లో ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తుంటారు. ఎందుకు? పగ కాదు, ప్రేమ. అందుకే దేవుడు పరలోకములో నిన్ను చేయకుండా భూమి మీద ఎందుకు పెట్టాడంటే, నువ్వు ప్రయోజకుడు అయి పరలోకానికి వస్తే బాగుంటది. ఏమంటే జయిస్తే నీకు జయించిన తర్వాత పరలోకం ఇస్తే బాగుంటది. ఏమీ లేకంటే అన్ని అనుభవాలు నీకు ఇస్తే ఈ కష్టం విలువ నీకేం తెలుస్తుంది? పరలోకం కోసం ఎంత కష్టపడ్డానో, భూమి కోసం ఎంత కష్టపడ్డానో, నీ ఆకార ఆవిర్భావం కోసం ఎంత కష్టపడ్డానో, ఎంత కష్టపడుతున్నారంటే దేవునిలో ఏముంది? ప్రేమ. ప్రేమతో. అందుకే ఆయన సొమ్మ సెల్లడు. మనం చెప్పి చెప్పి అలిసిపోతుంటాం పిల్లలకి. చెద్దగొట్టేసేసి మక్కమేసి వేసేసి ఊరికి ఆయాసపడిపోతుంటాం మనం. దేవుడు ఎంత ఓపికో చూడండి. గర్భం పుట్టినది మొదలుకొని నిన్ను భరిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నీవు ఈ భూమి మీద నీకు ఆకారం ఇచ్చాను కాబట్టి. అందుకే భూమి మీద మనిషికి కావలసిన బోధ అందాలి. ఆ బోధ అందక శరీరానికి అనుకూలమైన బోధనను చేసి మనుషులను మబ్బిని పెట్టి వాడు ప్రవేశించే వాడిని ప్రవేశింపనీయుడు. వాస్తవాలు తెలియకపోతే ఎలా? కఠినమైన శిక్ష ఉంటుంది. అందుకే నీకు దేవుని మనసంతా గ్రహించి చెప్పాలి. దేవుని వాక్యం బోధించడం అంటే మాటలు కాదండి. బైబిల్ రాదండి అన్న వాళ్ళు ఎవరన్నా చెయ్యొద్దండి అంటే, నాకు రాపాడు ఏంటండి బాబు, బైబిల్ ఎన్నిసార్లు చదివించాను, 100 సార్లు చదివించాను. బైబిల్లో నక్కలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటారా? కుక్కలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటారా? మేకలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటారా?
గొర్రెలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటారా? ఈ లిస్టు చెప్తుంటారా? అయ్యేందుకురా? దేవుని మనసు పరిశోధించి చెప్పు. ఇదివరకు అలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్పరు. ఇతను ఎంత ప్రసంగికుడు అనుకునేవారు. వీళ్ళందరినీ చూసి అనేక మందిని చూసినప్పుడు ఏంటి ఇలా బోధిస్తున్నారు? శ్రద్ధ లేదా వీళ్ళకి దేవుని పిల్లల మీద? ఎందుకు మాయ చేస్తున్నారు? వాక్యం ఏమన్నా తెలుసా? డబ్బులకేనా వీళ్ళు ప్రయాసపడేది? ఆత్మల రక్షణ కోసం ఏదైనా ప్రయాసపడుతున్నారని నేను చిన్ననాటి నుండి పరితపిస్తూ, అందుకనే దేవుని వాక్యం మీద సత్యం తెలిసిన నాటి నుండి వాక్యం మీద దృష్టి పెట్టి శ్రమపడైనా బ్రతుకుతున్నా, కష్టపడైనా జీవిస్తున్నా, సత్యాన్ని ప్రకటిస్తున్నా. మా వలన మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా, ఈ టీచర్ మంచోడు కాదండి, మాకు సరైన బోధకుడు కాదండి, ఆడేది ఆడు ఎక్కడ ఉన్నాడు అందుకే మేము అందరం ఎక్కడ ఉన్నాం అని చెప్పించుకునే స్థాయి నేను చేసుకోకూడదనే ఆలోచనతో ఉండి దేవుని అమూల్యమైన మాటలను ప్రకటించడం ఆరంభించాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుడి శరీరాన్ని ఇచ్చి లోకమందు ప్రవేశపెట్టి ఆ శరీరం మరలా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దానికి పాఠాన్ని పంపించాడు. ఏంటది? దేవుని న్యాయ విధి. దేవుని మాటలు పాఠాలుగా పంపించడం ప్రారంభించాడు. ఈ పాఠాలు విని మారండి, ఈ జ్ఞానాన్ని విని మారండి. నిన్నేదో పంపించేసి భూమి మీదకు పంపించి పెళ్లి చేసి వదిలేదైనా, పెళ్లి చేసిన తర్వాత ఎలాగుండాలో, పిల్లలు ఎలాగుండాలో, పెద్దలు ఎలాగుండాలో, సమాజం ఎలాగుండాలో, గుణాలు ఎలాగుండాలో, మనసు ఎలాగుండాలో, ప్రవర్తనలు ఎలాగుండాలో అన్ని విషయాలు రాసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ నుండి బండిరా వరకు కాదు, సమస్త జ్ఞానం అన్నిటినీ ఆయన మనకు అందిస్తున్నాడు అని చెప్పి బైబిల్లో ఇది లేదు అనటానికి వీల్లేదు. ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడంటే ఈ శరీరాన్ని నువ్వు జయించాలి. అందుకే ఒక మంచి మాట రాయించాడు పౌలు గారితో, ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన అన్నాడు. ఏంటి నటన? అవును, నటన. అంటే ప్రపంచ తెరపైన దేవుని కుమారుల మట్టి పాత్ర ప్రసంగం కూడా మీరు వినేశారు. యూనివర్సల్ స్క్రీన్ మీదకి వచ్చాం మనం. ఇది నటన అని చెప్తుంటే రియల్గా జీవించి దేవునికి దూరస్తులు అవుతున్నారు. దేవుని కొరకు బ్రతకాలి. శరీరం ఉన్నా, శరీరానికి భార్య ఉన్నా, శరీరానికి భర్త ఉన్నా, వారి ఇరువురికి ప్రేమ కలిగ పిల్లలున్నా, ఎవరున్నా ఎవరు కనిపించాలంట? దేవుడు ప్రేమతో నాకు జన్మనిచ్చాడు, ప్రేమతో పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చేదంటే రుచి చూపించాలని. పిల్లల పక్షాన ఉన్న ప్రేమ, పిల్లలలో ఉన్న ఆవేదన, పిల్లల్లో ఉన్న కన్నీరు, పిల్లలను బట్టి నీ ఆవేదన కలుగుతుందంటే ఎవరు గుర్తుకు రావాలి చెప్పండి? దేవుడు కూడా బాధపడుతున్నాడని ఉదయం ప్రసంగంలో విన్నాం కదా. నేను పిల్లలను కని మనుషులను కని గొప్పవారిగా చేసి తినంటే బాధపడుతున్నాడా సంతోషపడుతున్నాడా? ఆయనకి బాధ ఉంది. నీకు నీ పిల్లల కోసం బాధ ఉంటే అందరూ తిరుగుబాటు చేస్తున్నాడని ఆయనే నీకు చెప్పుకోలేక నోరు మూసుకొని చెబితే సిగ్గనుకుంటావు. కానీ దేవుడు చెప్పేస్తున్నాడు. ఆయన దేవుడు ఏది దాచుకోడు. దావీదు తప్పు చేస్తే ఏం చేశాడు? రక్తాపరాధువు నువ్వు రక్తాపరాధం అయ్యావు. ఏమంటే ప్రవక్తను పంపించాడు నాతను. దేవుడు ఏదైనా చెప్పేస్తాడంటే ఏమంటే. అందుకని దేవుణ్ణి ప్రేమ ఎలాంటిదంటే ఖండించటంలో ప్రేమ ఉంటుంది, సదుపాయాలు చేయటంలో ప్రేమ ఉంటుంది. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి ఎన్ని చేశాడంటే నీ కోసం విశ్వం అంతా చేశాడు. ఎన్నో అవయవాలు ఇచ్చాడు, ఇంకా ఆయుష్కాలాన్ని ఇచ్చాడు ప్రేమతో. ఏమి ఇచ్చాడండి? కాలం. ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన కాలంలో ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తావా, ఆయన నమ్ముతావా, ఆయన వెతుకుతావా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. నువ్వు నన్ను నమ్మగలిగితే, నన్ను నమ్మితేనే కదా లోకాన్ని జయించేది అనే ఆలోచనతో ఎన్నో విషయాలు ఎంతో మంది భక్తులకు బోధిస్తున్నాడు. అవన్నీ చెప్పడానికి టైం ఎక్కువ అవుతుంది. ఎన్ని విన్న విషయాలు మరలా మీరు ఆలోచించి సర్దుబాటు చేసుకునే విషయాలన్నీ. ఎలాగ ఈ శరీరాన్ని జయించాలి, జయిస్తే నా లోకానికి నా దగ్గరికి తిరిగి వస్తారు. నరులారా తిరిగి రండిని సెలవిస్తున్నాం. మనం ఏమనుకుంటాం? చచ్చిపోయిన ప్రతి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు మనం అనుకుంటాం. నరులారా తిరిగి రండి అని అన్నాడు, రైటే, కాదంటం లేదు.
ఎలా తిరిగి రావాలి? తిరిగి రమ్మన్నాడండి, తిరిగి రండి అని సాగు పాఠానికి ఒక పాఠం అది, ఆ పద్య భాగం. అది పాడుకుంటాం, ఆ పాఠం అది చదువుకుంటాం. ఎలా తిరిగి వెళ్ళాలి చెప్పండి? స్కూల్కి ఎలా వెళ్ళాలో తెలుసు, తెలుసా తెలియదా? భార్యతో ఎలా ప్రయాణం చేయాలో తెలుసు, భర్తతో ఎలా ప్రయాణం చేయాలో తెలుసు, స్నేహితులతో ఎలా ఉండాలో తెలుసు, దేవునితో ఎలా ఉండాలో ఎవరికైనా తెలుసా? దేవుని దగ్గర ఎలా ఉండాలో తెలుసా? దేవుణ్ణి ఎవరైనా ఆనందపరచగలరా? దేవుణ్ణి సంతోష పెట్టాలి. అందుకని మానవ జన్మ దేవుణ్ణి ప్రేమతో అని అర్థమైన భక్తులు ఉన్నారు బైబిల్లో. వారిని కూడా ఒకరిద్దరిని చూపిస్తాను. ఇలాగ లోకాన్ని పంపించిన దేవుడు నీ కొరకు ఏం చేశాడట? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఒక సందర్భాన్ని అక్కడ చెప్తున్నాడు. కొరింథీ పత్రికలో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడున్న వివాదాలను బట్టి పత్రిక రాస్తున్నాడు. 2వ అధ్యాయము బాబు ఏం లేట్ అవుతుంది, కూర్చోండి. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, 1 కొరింథీ పత్రిక. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో ప్రస్తుతానికి అవి కంటికి కనబడలేదంట. అంటే ఏమి సిద్ధపరిచాడు ఏంటో, నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుక ఈ విషయాన్ని వ్రాయిస్తున్నారు. ఏమి సిద్ధపరిచాడు? పరలోకమే అనుకుంటున్నాం, అక్కడ ఇంకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో. లేఖనాల పరిశోధనకి వాక్యం వినిపించడానికేమని ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే, లోకాన్ని జయించి శరీరాన్ని జయించి దేవుని కొరకు బ్రతికి అపవాదిని ఎదిరించి వచ్చే పిల్లల కోసం దేవుని ఏర్పాట్లు ఇంకెలా ఉంటాయో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. అందుకే అంటున్నాడు ఆయన, తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవుకు వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. అక్కడ అయితే ఏమంటే చెప్పు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే ఆ సిద్ధపరిచినవి ఏంటో ఆత్మ వలన, తన కుమారుడైన పరిశుద్ధాత్మ వలన, ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అందుకే బయలుపరచండి అని వాక్యం అవగాహన లేని వారు అంటూ ఉంటారు. కొరింథీ పత్రికలు చెప్పేశాడు, ఆత్మ వలన మనకైతే బయలుపరిచేశాడు. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషితమై ఉన్నది. నువ్వెవరు, ఏ లోకం నుండి వచ్చావో, దేవుడు ఏంటో, దేవుడు రూపం ఏంటో ఎన్ని ఎలా చెప్పగలిగాను? రాత్రి అంతా ప్రార్థన చేసుకుని ఎలా చెప్పగలిగాను అనుకుంటున్నారా? దేవుడు బయలుపరిచాడు వాక్యం ద్వారా. అందుకే విషయాలన్నీ చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం. మీకు కూర్చున్న వారికి రిఫరెన్స్ తీయకుండానే మాకు తెలిసిపోయిందిలేండి, మీరు రెడీగా ఉన్నారు. అంటే దేవుని మనసు ఎంత చక్కగా చెప్పేశాడు. మరి నీ మనసు దాచుకోకూడదు కదా, నీ మనసులో అరమరకు ఉండకూడదు కదా. మరి నీ మనసు ఎలా ఉండాలి? ఆయన దాచుకోకుండా చెప్తున్నాడు. పరిశుద్ధుడిని అంటున్నావు, నువ్వు దౌర్భాగ్యుడినని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎంత వ్యత్యాసం ఉంది? ఆయన ఎన్నో ఏర్పాట్లు చేసిన దేవుడు ఏ ఏర్పాటు చేశాడంట? లోకాన్ని విడిచిపెట్టగానే నీకు మహాలోకానికి వారసుడు కావాలని, అక్కడ నిత్య జీవం ఇవ్వాలని, జయించిన వానికి కిరీటం ఇవ్వాలని ఎన్నో సదుపాయాలు చేశాడు. అందుకే రాబోయే లోకం, మొదటి లోకం ఎవరికి ఇవ్వాలనుకున్నాడట? పరలోకం సిద్ధంగా ఉంది. నీకు సెంటు భూమి లేకపోయినా ఇక్కడ దేవుని కొరకు బ్రతకగలిగితే నీకు ఒక లోకం సొంతంగా ఉంది. ఇదేమి నివాసం, ఇదేం పరిస్థితి, ఇదేం శరీరం. ఒక లోకం సిద్ధం చేసి ఉంచాడు. ఎలా? ప్రేమతో. ప్రేమతో మానవ జన్మే కాదు, ప్రేమతో సృష్టిని చేశాడు, ప్రేమతో ఎన్నో బంధాలు ఇచ్చాడు, ప్రేమతో వాక్యాన్ని ఇచ్చాడు, ప్రేమతో యేసుక్రీస్తుని ఇచ్చాడు, ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు, ప్రేమతో పరలోకం సిద్ధం చేసి ఉంచాడట. ఏముంచాడండి? ప్రేమతో. అందుకే దాన్ని పొందిన వారికి తప్ప మరే వారికి చెందదు. ఏంటది? దేవుని రాజ్యం, సామ్రాజ్యం, సంఘం.
సంఘం దేవుని రాజ్యములో ఉంటేనే పరలోకానికి నీకు అర్హత ఉంటుంది. అది వాస్తవమైన రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. ఆ రాజ్యానికి రథసారథి యేసుక్రీస్తు వారే. ఈ మానవ ఆకారములో ఉండి తప్పిపోయిన ప్రతి ఒక్కరూ సువార్తను, ఉదయం చెప్పిన వాక్య ప్రకారం సువార్తను నమ్మి క్రీస్తును అంగీకరించి క్రీస్తు రాజ్యములో చేర్చబడి పొందుకోవాలి. అప్పుడు పరలోకానికి నువ్వు అర్హత సంపాదించినట్టు వాడవుతావు. అందుకని ఏమి సిద్ధపరచును, అవి కంటికి కనబడలేదు, చెవికి. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు, తండ్రిలో ఉన్నప్పుడు, అప్పుడు నీకేం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతుంటే దేవదూతలకు ఆశ్చర్యం అయిపోతుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 2:5 రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఎవరికి ఇచ్చలేదంట? ఒరే ఎకరం నీదేరా అని పాలకాపుకి ఇచ్చేస్తాడు యజమాని. మనము మాటలాడుచున్న ఆ రాబోయే లోకం ఒక దూతల కంటే, కోటాను కోట్ల దేవదూతల కంటే ప్రత్యేకత తన రూపములో కన్న పిల్లలకి ఇచ్చాడండి. అందుకని దేవుడు తన స్వరూపమందు తన పోలిక అంటే ఆయన పోలిక, ఆయన బీజం ఎక్కడుంది? నీలో ఉంది. అదే మానవ జన్మ, అదే ఆయన ఆత్మ. అంచేది జన్మనిచ్చింది ప్రేమతో ఇచ్చింది. ఎవరంటే దేవుడు ప్రేమతో ఇచ్చింది. నీకు ఎలా ఉంది? చేదుగా ఉందా? ఎందుకు చేశాడే కానీ దేవుడు నన్నే ఎందుకు ఇలా చేశాడంటే అవగాహన లేని తల్లిదండ్రులు, అవగాహన లేని స్నేహం, అవగాహన లేని ప్రాంతాలు, వాక్యం తెలియని ప్రాంతాలు, అసలే జ్ఞానమే తెలియని ప్రాంతాలు. ఇలాంటి వారు పరిస్థితులు తారుమారు అయిపోతే దేవుణ్ణి ప్రేమించడానికి బదులు ఏం చేస్తారు? నిందిస్తారు. ఏం చేస్తారండి? అందుకే ఈ జన్మ దేవుణ్ణి ప్రేమతో ఇచ్చాడు, నీకు ద్వేషంతో ఇవ్వలేదు. మరి ఎంత ప్రేమ అయితే మాత్రం లోకంలో జాయిన్ చేస్తాడంటే ఆ లోకం నీకు ఇవ్వాలంటే మాటలు కాదు. పరలోకం కావాలంటే జయించాలి. జయించిన వానికి జీవి కిరీటం. ఎంత ప్రేమ ఉంది దేవునికి! ఎంతవరకు మనం క్రీస్తు ద్వారానే కదా మమ్మల్ని కన్నావు, క్రీస్తు ద్వారానే కదా మాకు పాపానికి క్షమాపణ, క్రీస్తు ద్వారానే కదా పరలోకాని మార్గం, క్రీస్తు ద్వారానే కదా సంఘానికి చేర్చబడటం. ఇప్పుడు ఎవరి ద్వారా ఎవరితో ఉండాలనుకుంటున్నాడు ఈయన? చెప్పండి. కొత్త యాక్టర్ వస్తే కొత్త యాక్టర్కి అభిమానులు అయిపోతాం మనం. ఎంతమంది కొత్త యాక్టర్లు, డాక్టర్లు వచ్చినా ప్రపంచానికి ఒకే ఒక్క కొత్త మోడలు, ఒకే ఒక నూతన పురుషుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనతో స్నేహం చేస్తేనే, ఆయనతో ఉంటేనే, ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలి. వెడలిపోవాలనుకుంటున్నానంట పౌలు గారు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉంది. చూసారా? మానవ జన్మ దేవుని ప్రేమతో ఇవ్వబడిందని ఎరిగాడు ఆయన. దేవుడు కన్నాడు. కల్టిపతిలో చెప్తాడు కదండి 14:15. నా తల్లి గర్భములో నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు అని వాక్యం అర్థమైన తర్వాతే మాట్లాడతాడు ఆ మాట. ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకొని ఈ జన్మలో ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ జన్మ ప్రేమతో తల్లి గర్భములో నన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ఎంతో మంది రాలిపోతున్నప్పుడు నిన్ను ఒక్కడిగా నిలబెట్టాడు. పౌలు గారు నిలబెట్టాడు, సాల్మన్ రాజు గారు నిలబెట్టాడు, ఇక్కడ ఉన్న కుమార్తెగా కుమారుడిగా నిలబెట్టాడు. అందుకని మీరు పారిపోదామని అనుకోకూడదు. దేవుడితోనే ఉండిపోవాలండి. ఈ మాటలు ఇలా వింటూ ఉంటుంటే నా మనసు ఎప్పుడు బాగుంటుందండి. ఈ మాటలు దాటిపోయి సంఘం సావాసం దాటిపోయినప్పుడు కొన్ని పరిస్థితులు తేడాగా ఉంటున్నాయి అని అనిపించాలి మీకు. వాక్యంతో ఉండాలి, వాక్యంతో, యేసుక్రీస్తుతో ఉండాలని ఆశ ఉంది. క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఆయనను నేను శరీరమందు నిలిచిండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఇంకా మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ మారాలి కదా. ఫిలిప్పీలో ఉన్న వారికి చెప్పాలి కదా, మరికొంతమందికి చెప్పాలి కదా, చుట్టూ ఉన్న ప్రాంతాలకు లేఖనాలను పరిశోధన పెట్టి చెప్పాలి కదా. మిమ్మల్ని బట్టి ఈ జన్మ ఈ శరీరములో ఉండటం అవసరమై ఉన్నది.
ఎవరిని బట్టి అవసరమట? ఇలా నశించిపోతున్న జ్ఞానము లేని వారికి ప్రకటించే బాధ్యత నా జన్మ. అందుకే దేవుడు ప్రేమతో చేసుకున్నాడని ఆయన ఆలోచించాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆ గలతీ పత్రికలో చూడండి 2వ అధ్యాయంలో ఆయన ఎలాంటి నిర్ణయంతో మాట్లాడుతున్నాడు చూడండి. భక్తి అంటే ఎలా ఉండాలో ఎలాంటి నిర్ణయం ఉందో చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం గలతీలు రాసిన పత్రిక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఏక జీవించి వాడును. ప్రేమతో ఆయన జన్మనిచ్చాడు. ఇచ్చిన జన్మను పాడు చేసుకుంటే, ఇచ్చిన జన్మలో పాపం చేస్తే తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన ఎలాగ సిలువ వేయబడ్డాడు, నేను కూడా క్రీస్తుతో కూడా ఏం చేయాలి? సిలువ వేయబడాలి, శ్రమ పడాలి. దేవుణ్ణి ప్రేమ కలిగిన యేసుక్రీస్తే శ్రమ పడ్డాడు. ఆ ప్రేమ అర్థమైన నేను శ్రమ పడనా? అందుకే ఆ ప్రేమ అర్థమైన వారు మీరు లేఖనాలు పరిశోధనలు జరిగించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. మా ఊరిలో చెప్పండి, ఇలాంటి వివరాలు కావాలి, ఒరిజినల్ కావాలి, వాస్తవం కావాలి అని ఆరాటం కావాలండి. ఎక్కడ దేవుని కార్యాలు చేయాలి. క్రైస్తవుల రక్తాపురాదులు అనే సబ్జెక్ట్ మీద మీరు వింటున్నారు. అందులో ఎందుకు రక్తాపురాదులు అవుతున్నారంట? ఎవడు అయోగ్యముగా రొట్టెను తీసుకొనును, ఎవడు అయోగ్యంగా పాత్రలో తాగునో ప్రభు రక్తం విషయంలో వాడు అపరాధి అవుతాడు. ఏమంటావు? అపరాధిని యేసయ్య అని పాడుపడతాడు. ఆయన గురించి తెలిసి, ఆయన ప్రేమ తెలిసి చెప్పాలి. ఆయన ప్రేమ తెలిసి పాడండిరా అంటే పాడలేకపోతున్నారు. ఆయన ప్రేమ తెలిసి పాడలేరా? ఆయన ప్రేమను పాట రూపంగా ఎక్కించండి. ఆయన ప్రేమను వాక్య వీధుల్లో చెప్పండి. స్టేజ్ మీద ఉండి నువ్వు కూడా 4 గంటలే వాక్యమే చెప్పవలసిన అవసరం. నీకు పాట ద్వారా మనం పాడే పాటలన్నీ వాక్యం. వాక్యంలో ఉన్న భాగాలే అలా మలిచాను. పాట ద్వారా వినిపించాలి. అది పాడటానికి మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి. నాకు కాస్త మెడ ఆపరేషన్ అయింది, మిమ్మల్ని ఏమైనా బ్రతిమలాడకూడదు అనిపిస్తుంది నాకు ఒకసారి. నేను అంతగా నిజంగా ఒక్కోసారి నా మంచివాడిని కాదనిపించింది. పాడేద్దును అనుకుంటున్నాను. అది వరకు అలా పాడేవాడు. మా నాన్నగారికి ఏమి రాకపోతే సరే ఆ పాటలో పండగ అలా పాడేసేవాడు. ఆ వాక్యం అలా చెప్పేసేవాడు. కొంచెం లేట్ అయితే సరే నీ తప్పు అని నన్ను పక్కతో చేసుకోండి. అంత ప్రేరణ ఉండేది ఆయన. నువ్వు రాకపోయినా మాకు ప్రార్థన ఆగదులే అందుకు. నువ్వు డ్రమ్ము కొట్టకపోయినా మాకు ప్రార్థన ఏమి ఆగదు. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి ఆట ఉంటే ఆట చూసుకొని ఏ వాక్యం అయితే ఆకాశం ఆలకించో, లేకపోతే సిగ్గుమాల జైలు కూడరు ఏదో రిఫరెన్స్ చెప్పి దేవుడి గురించి ఏదో చెప్పడమే ఆరాటం అంతే వాళ్ళకి. ఇంకంతే అలా ఉండేది ప్రేమ. చాలా గట్స్గా ఉండేది. నిజంగా చాలా గట్స్గా ఉండేది అనమాట. ఇంకా రియల్ అనమాట. అలా ఉండేవాడు. అలాగా ఒక్కొక్కసారి నిజంగా మరి ఎందుకు ఇలాంటివి అయినా సరే వాక్యం చెప్పడం ఆగట్లేదు. రాత్రులు నిద్రలు పట్టక ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలతో అలా కష్టపడుతున్నా. దేవుని కొరకు చెప్పడానికి సిద్ధపడుతున్నాం. ఈ జన్మిచ్చింది దేవుడి ప్రేమతో. ఆయన ప్రేమ చెప్పలేవా బ్రతుకున్నంతకాలం? ఒక అవయవం పోయినా సరే దేవుడు నిలబెట్టాడు కదా. కాలు పనిచేయపోయినా నిలబెట్టాడు కదా. మెడ పనిచేయపోయినా ఇంకా దేవుడు నీకు ఎందుకు నిలబెట్టాడు? ఆయన ప్రేమ చెప్పాలని. రెస్ట్ తీసుకుంటావా? చెప్పు. అందుకని ఆయనను శరీరమును బట్టి మిమ్మల్ని బట్టి అవసరమైంది శరీరంలో ఉండటం. అంచేది జీవించుచున్నది ఇక మీదట నేను కాదు, క్రీస్తే నా యందు. ఇక యేసుక్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తులాగా నేనేమైపోవాలి? శ్రమ పడిపోవాలి. క్రీస్తు శ్రమల్లో పాలువాడు కావాలి. అందుకే ఆ మరణానుభవం నాకు కావాలి అని కోరుకున్నాడు పౌలు గారు. తన జన్మకు కారణాన్ని తెలుసుకున్నాడు. ఎలా చెప్పగలమండి అంటే ఆ గలతీ పత్రికలో రాశాడు, నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అన్ని జనులకు అపొస్తలుగా నియమించాడు. ఇంకా రోమాపత్రిక రాసినప్పుడు అక్కడ చెప్తున్నాడు. అక్కడ జన్మకు అర్థాన్ని చెప్తాడు. 14:6-7లో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఇంకేదో 7 వచనం వచ్చేసరికి మనం బ్రతికినను మనలో ఎవడును తన కోసమే బ్రతకకూడదు అంటున్నాడు. ఎవడు తన కోసం కాదు ఈ జన్మ, తన కోసం చనిపోకూడదు అంటున్నాడు. మనం బ్రతికినను
ప్రభు వారమై ఉన్నాం, ప్రభు కోసం బ్రతుకుచున్నాము. చనిపోయినను ఏమి నిర్ణయాలండి, ఎంత ప్రేమించాడండి, కొంత ప్రేమించాడు అనుకుంటున్నారా? అవకాశవాదం కలిగిన ప్రేమతో ప్రేమించాడు అనుకున్నారా? సంపూర్ణ హృదయంతో ప్రేమించాడు. మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఇంచేత వాస్తవంగా మనలాంటి శరీరం అవి ఈ జన్మనిచ్చినందుకు అందరూ పలు రకాలుగా తయారవుతున్నారు. ఈ జన్మకు అర్థం ఎవరికి తెలియలేదు. నాయన నువ్వు వెళ్తావంటే ఎస్ఐ గారు ఎలాగా లేదు, యేసు ప్రభు ఎందుకు రాడు, నేను వెళ్తాను తండ్రి అన్నాడు. భూమి మీదకి వచ్చాడు, ఆయన శరీరంలో ఆయన బ్రతుకుని చూపించాడు. ఈ శరీరాన్ని ఎవరు నిలబెట్టుకోలేరు. శరీరం ఉన్న తర్వాత తప్పు చేస్తుందండి, శరీరం ఉన్న తర్వాత వ్యభిచారం చేస్తారు, శరీరం ఉన్న తర్వాత అబద్ధం చెప్తారు. ఇడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగా. అసలు పరలోకంలో అసలు వదిలేసి ఎవరన్నా వచ్చేస్తారండి? పిలుపు పత్రికలో చెప్తాడు పౌలు గారు యేసుక్రీస్తు నిమిత్తం 7, 8, 9 వచనాలు చదివినప్పుడు, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొని ఆయన ఆకారమందు ప్రతి సంవత్సరం దేవుని కార్యక్రమం అనేసరికి చాలా ఆసక్తితో వస్తున్నారు. వారిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. మరి ఇలా దేవుని వెలుగును మన చుట్టూ ఉన్న వారికి వాక్యం రూపంలో అందించడానికి సిద్ధంగా ఉండాలని, ఈ అందరూ సిద్ధంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగించాలని నేను కోరుకున్నాను. ఏమండి నాసిర్ గారు ఏం చెప్తారా? నేను ఒక మాట చెప్పి సంతోషం ఏమిటో చెప్పండి. సంతోషాన్ని మరి పాలు పంచుకోవాలి కదండి నాసిర్ గారు కార్యక్రమాన్ని. కాబట్టి ఆయన తుది మాటలు విన్న తర్వాత ముగింపు జరుగుతుంది. మరి దేవుని కృపను బట్టి ఇంతటి మహా గొప్ప కార్యక్రమాన్ని జరిపించడానికి మరి మీ అందరూ సహకరించిన విధానాన్ని బట్టి ఆ దేవుడికి కృతజ్ఞతలు చూస్తున్నాను. అలాగే మన సార్ మరి ఎంతో ప్రయాసతో మరి మనందరికీ సత్యాన్ని అందించాలని, సత్యమైన మార్గంలో నడాలని, అనేక మందిని సత్యంలో నడిపించాలన్నదే ఈ జీవితంలో ఆయనకున్న ధ్యేయం. కాబట్టి మనందరం కూడా ఇంకా అనేక మంది ఇంకా మరి ఈరోజు ఇక్కడికి దయజనులుగా మరి తోటి సహోదరులు మరి నెల్లిపూడి నుంచి, అలాగే శంకవరం, చేబ్రోలు, వంతింగ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే కత్తిపూడి నుంచి. మరి ఈరోజు మన వాక్యాన్ని విని ఇందులో ఇంత సత్యం ఉందా అనేసి ఈయన ఆశ్చర్యపోతున్నాడు, నాతో అంటున్నాడు. మాకు చేబ్రోలు ప్రాంతంలో మరి ఒక సభ ఏర్పాటు చేయండి అనేసి ఆయన అడగడం జరిగింది. అంటే సత్యం అనేది ఒక్క మనిషిని వెలిగిస్తే ఆ పక్షాన అనేక వందల మందిని అది వెలిగిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మీ ప్రయాస కత్తిపూడి ప్రాంతంలో మరి మీరు చిట్రావు గారు ఒక మేడ మీద మీరు ఏర్పరిచిన మరి అనేక పర్యాయాలు కార్యక్రమాలు జరిగించారు. అక్కడ వార ప్రాంతంలోని అనేక సంవత్సరాలు మీరు పడ్డ కష్టం, ఆ ఫలింపు దేవుడు నన్ను ఒక్కడిగా మరి నిలబెట్టాడు. కానీ దేవుడు మరి మీ పక్షాన ఇది నా విజయం అనుకోని ఇదంతా కూడా మరి మీరు చేసిన విజయం, మీరు చేసిన ప్రార్థనలు, మీరు చేసిన క్రియలే. కాబట్టి మరి ఇంకా అనేక మంది ఇలా చేర్చబడి దేవుడి ప్రేమను ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ సత్యాన్ని మరి ప్రకటించడానికి ముందుకు కొనసాగాలని మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న దైవజనులు, అలాగే ఇప్పుడు వచ్చిన సహోదరులందరూ మీకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు పడతారా? ఎంతో సహకారులుగా ఈ కార్యక్రమానికి కొన్ని దినాల నుంచి ఇక్కడ పనులను ప్రారంభించి అన్నీ చేస్తున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. మరి వచ్చే నెల నుండి లేఖనాల పరిశోధన పగలుండవు, వాతావరణం అనుకూలంగా ఉండదు. కాబట్టి నైట్ మీటింగ్స్, నైటు ఏదైనా ఒక టైటిల్ మీద పెడితే కనీసం ఒక రోజు లేక 2 రోజులు, సుమారు 2 రోజులు కార్యక్రమం జరిగించేలాగా అలా పెడదాం.
సమయం కూడా మరి రాత్రి 10 గంటలకి ముగించేలాగా ఎర్లీగా 6 గంటలకే స్టార్ట్ చేసేలాగా మరి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకి నైట్ టైం ఏర్పాటు చేద్దాం. ఇంత సదుపాయం ఏదన్నా ఎలా ఉంటే పగలేదు చేస్తాం. అన్ని చోట్ల ఇలా సదుపాయాలు ఉండలేదు కాబట్టి ఎక్కడైనా ఖర్చులు కూడా సరిపోవట్లేదు మనందరికీ. అందు గురించి మరి పరిస్థితులను బట్టి ఎండను బట్టి పిల్లలు పెద్దలు అందరూ వృద్ధులు ఉంటారు కాబట్టి నైట్. సరే, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు పరమ తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. తండ్రి, లోకానికి సువార్త అవసరమా అత్యవసరమా అని ఆలోచిస్తే అత్యవసరమని మీ వాక్యాన్ని బట్టి మేము గ్రహించగలుగుతున్నాము కన్న తండ్రి. రాకడ సమయం కాదు కానీ మనిషికి ప్రతి ఒక్కడికి ఏమి జరుగుతుందో ఏంటి తెలియట్లేదు కనుక, ఏ దినము ఏమి జరుగుతుందో, ఏ ధనాన్ని మరణం సంభవిస్తుందో తెలియలేదు కనుక, మరణానికి ముందు క్రీస్తుని తెలుసుకోవలసిన అవసరం ఉంది కనుక, అందు నిమిత్తం ఈ లోకానికి సువార్త అత్యవసరమై ఉందన్న వాక్యాన్ని విని గ్రహించాము తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లుతున్నాను కన్న తండ్రి. తండ్రి, మానవ జన్మ మీ ప్రేమతో అనేటువంటి మాటలు వచనాలను బట్టి, మీరు ఇచ్చిన జ్ఞాన గ్రంథాన్ని బట్టి ఆలోచిస్తే దాని వెనక మీకున్న ప్రేమ అంతుపట్టనది కనపడుతుంది కన్న తండ్రి. తండ్రి, మీ ప్రేమను బట్టి మీరు మమ్మల్ని ఈ లోకానికి పంపించారు కనుక ఆ ప్రేమ ఎంతదో గ్రహించుకుని దాన్ని ఎత్తు లోతు వెడల్పు, ప్రేమకున్న విశాలత ఏంటో గ్రహించుకొని ప్రేమకు తగినట్టుగా మేము బతకాలని మీ వాక్యముతో మమ్మల్ని హెచ్చరిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. ఈ ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు మీ కుమారుడు ద్వారా మీరు ప్రకటించిన 2 సబ్జెక్టులను బట్టి మీ పిల్లలమైన మేము ఎంతగానో బలపడుతున్నాము కనుక, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి లేఖనాల పరిశోధనల ద్వారా మీ కుమారుడు ద్వారా అనేకులను హెచ్చరించి మీ వైపుకు మళ్లించి బలమైన సాధనాలుగా ఇక్కడున్న మీ బిడ్డలని మమ్మల్ని స్థిరపరచమని, వచ్చిన సేవకులను కానీ వారి సంఘాలను కానీ ఇలా స్థిరపరచుకోవాలనే ఆలోచన వారికి కూడా కలిగించి వారి సంఘాల్లో మీ మహాజ్ఞానాన్ని వివరించుకోవడానికి సరైన సమయం అని గ్రహించుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. వచ్చిన మీ బిడ్డలందరినీ మళ్ళా క్షేమంగా గృహాలకు చేర్చండి. సమస్తమును మీ మహిమార్థమై జరిగించడానికి ఉపయోగించి ఎన్న వాక్యాన్ని తండ్రి వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా వాక్యాన్ని గ్రహిస్తూ చదువుతూ దాన్ని పాటిస్తూ ముందుకు సాగే సాధనాలుగా మమ్మల్ని స్థిరపరచమని, సమస్తమును మీ మహిమార్థమై జరిగించడానికి ఉపయోగించమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారు శ్రేష్టమైన ఉన్నతమైన నామముందు మీ పాద సన్నిధికి సమర్పిస్తూ వినయముతో అర్థిస్తూ బతిమలాడి వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు.